ఇదిగో సార్, బ్యాంకులో 10 లక్షలు డ్రా చేసుకొచ్చాను. ఒరే మూర్తి, సార్ మనం 30 లక్షల రూపాయలతో ఫైనాన్స్ కంపెనీ మొదలు పెట్టాం. మరి 32 లక్షలు అసలే వచ్చింది. అంటే మనం అప్పులు ఇచ్చాం కదండి, అవన్నీ వసూలు చేయడానికి మరో 2 లక్షలు ఖర్చు అయిందండి. వసూలు చేస్తే లాస్ ఎలా వస్తుంది? వసూలు కాలేదు కాబట్టి లాస్ వచ్చింది సార్. ఓ కరెక్ట్ కరెక్ట్. సికిందర్కి తెలియకుండా ఈ వ్యాపారం మొదలు పెట్టాం. తెలిస్తే ఏమంటాడు? నేను చెప్పినట్టు చేస్తే సికిందర్ భయ్య ఏమీ అండు. ఏమిటి? ఆ ఫైనాన్స్ కంపెనీని పూజా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయండి. ఆ లాస్ కూడా పూజా అకౌంట్ లో వేయండి. అప్పుడు సికిందర్ అనే ఏమీ అండు. ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి తెచ్చిన 10 లక్షలు మాకిస్తే పూజా పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి 10 లక్షలు అందులో వేస్తాం. తర్వాత పూజా అండ్ బల్విందర్ సింగ్ పేరు మీద ఇంకో అకౌంట్ ఓపెన్ చేసి ఆ 10 లక్షలు అందులో ట్రాన్స్ఫర్ చేసి లోన్స్ ఇస్తాం. అవి వసూలయ్యాక మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. మరి పూజ అకౌంట్ లో డబ్బు మీరు ఇచ్చారుగా 10 లక్షలు. అబ్బా నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇదిగో 10 లక్షలు ఇచ్చాను. ఏం చేస్తాను చేయండి. తీసుకున్నాం, పూజా అకౌంట్ లో వేసాం. వేశారు. అక్కడి నుంచి పూజా బల్విందర్ సింగ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసాం. చేశారు. అక్కడి నుంచి మీ పర్సనల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. చేశారు. మరి పూజ అకౌంట్ లో మీరు డబ్బు ఇచ్చారు కదా. ఇచ్చాము. మరి బలవంత్ సింగ్ అక్కడి నుంచి అది ట్రాన్స్ఫర్ చేశాను కదా. మరి నాకు అక్కడి నుంచి మీకు ట్రాన్స్ఫర్ అయింది కదా. ట్రాన్స్ఫర్ అయింది కదా. సార్ ఇందులో ఏదో ఇచ్చేయండి. ఇదిగోనమ్మా, నేను మీకు ఇచ్చాను, మీరు బలవంత్ సింగ్ ఇచ్చారు, బలవంత్ సింగ్ నాకు ఇచ్చాడు. అంతే కదా. అంతే. వెళ్ళండమ్మా, మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సార్ ఇందులో ఏదో లొసుగున్నట్టు. ఇదిగో, మనం లెక్కల్లో పూరని పిల్లలకి తెలియకూడదయ్యా. 10 లక్షలకి 30 లక్షలు. బల్లే 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 బల్లే. ఏయ్, ఆహా, నేను ఇంత అందంగా ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు. నా కోమలత్వాన్ని చూస్తుంటే నాకే మూర్ఛ వస్తుంది. ఓహో. నవ్వి, నీ అందం చూసుకుని మురిసిపోవడానికి కాదు, నీకు ఈ బట్టలేస్తుంది. పెట్టి కింద పెట్టు. ఇటు తిరుగు. చూడు, ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా తెలివిగా జాగ్రత్తగా చేయాల్సిన పని. ఏమిటి? పెట్టే కింద పెట్టడం? పళ్ళు రాల్తాయి. ఈ విషయం మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు. సికిందర్ గారు కూడానా? ఏయ్, నీకేమైనా మతిపోయిందా? అసలు నీకు మేమేం చెప్పామో, నీకేం అర్థమైందో మొత్తం చెప్పు. ఒక్క రీలు కూడా మిస్ అవ్వకుండా మొత్తం కథంతా చెబుతాను. ఇక్కడ నుంచి కుడికాలలో బయట పెట్టి, ఎడంకాలు బస్సులో పెట్టి, ₹7.50 పెట్టి విశాఖపట్నానికి టికెట్ తీసుకుంటాను. విండో దగ్గర సీటు తీసుకొని విశ్రాంతిగా పడుకొని విశాఖపట్నంలో లేస్తాను. అక్కడి నుంచి భీమునిపట్నం వెళ్లి రమణ మహర్షిని కలుస్తాను. ఏ ముద్దు, రమణ మహర్షి కాదు, రమణమూర్తి మాస్టర్. ఏస్తారో ఆ డబ్బు ఆయనకిచ్చి, ఇది చనిపోయిన మీ బాలాజీ డబ్బు అని. చుప్. ఈ ఏడవడాలు చనిపోవడాలని కాదు, బాలాజీ అని చెప్పు చాలు. అలాగే చెప్పి ఇచ్చి మరి వస్తా. మరి వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళమన్నాను. మరో బస్ ఎక్కి. చూడండి, మీరు చెప్పిందంతా ఈ పేపర్ లో రాసుకుని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాను. నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, మీరు కంగారు పడకండి. ఒక్క మాట చెప్పండి, అసలు బాలాజీ ఎవరు? వాళ్ళ నాన్నకి ఈ డబ్బులు ఎందుకు ఇవ్వాలి? ఆ పనికి నేనే ఎందుకు వెళ్ళాలి? మీరెందుకు వెళ్ళకూడదు? చెప్పించేయి, లేకపోతే పంజాబ్ పంపిస్తాం. పంజాబ్. ఇందా, రమణమూర్తి గారు ఇల్లు ఇదేనా? అడ్రస్ చేతిలో పెట్టుకుని నన్ను అడుగుతారండి. నీకు తెలుసో తెలీదో చిన్న టెస్ట్ చేశాను. ఇలా మనం అరుచుకుంటూ కూకుంటే మనకి రమణమూర్తి మాస్టర్ ఇల్లు ఇదేనండి? మీలో రమణమూర్తి మాస్టర్ ఎవరు? ఎందుకండి? ఎవరండి? దేనికండి? తెలియదే చెప్పరా? చెప్పరు. అయితే నేను తెలుసుకుంటాను. తెలుసుకో. మూర్తి గారు, మీరు అలకాలు ఉండాలా? నేను బాకీ అడగడానికి రాలేదండి, డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. ఏంటన్నారు? డబ్బులు ఇవ్వడానికి వచ్చాను. చూడండి, మీ అబ్బాయి 5 సంవత్సరాల క్రితం మా చిట్ఫండ్ కంపెనీలో చెక్ వేశాడు. ఎంతకాలానికి డబ్బు తీసుకోవడం రాకపోయేసరికి ఎంక్వైరీ చేస్తే చనిపోయాడని తెలిసింది. LIC ద్వారా మీ అడ్రస్ తెలుసుకుని ఈ డబ్బు మీకు అందజేయాలని వచ్చాను. ఏంటి అందులో డబ్బుందా? ఆ డబ్బే కావాలంటే చూసుకోండి. నీకు చెప్తే నువ్వు ఒప్పుకోని, నీకు చెప్పకుండానే ఆ 10 లక్షలు మీ ఇంటికి పంపించావు. పూజాయే ఆ డబ్బు ఏర్పాటు చేసింది. చాలా థ్యాంక్స్ అండి. కన్న కొడుకు నేను వాళ్ళకి కాకుండా పోయినా కనికరించి మీరు నన్ను ఆదుకున్నారు. తెలిస్తే వద్దనేవాడిని, కానీ ఈ పరిస్థితిలో వద్దని అనలేను అనుకోండి. ఏమండోయ్, మీ రుణం మాత్రం తీర్చుకుంటానండి. తీర్చుకుని కానీ ఇక్కడి నుంచి కదలను. జస్ట్ మినిట్. వాట్ అ బ్యూటిఫుల్ సిగ్నేచర్. టేక్ ఇట్. ఏంటిది? మీరిచ్చిన 10 లక్షలకి నా బ్లాంక్ ప్రామిసరీ నోట్. మ్యాటర్ మీరే రాసుకోండి. వడ్డీ ₹3. 6 నెలల దాటి చక్రవడ్డీ చేసుకోండి. టేక్ ఇట్. నమస్కారం అండి. ఎవరు కావాలి? మేకల గోపాలరావు గారు మీరేనా? అవును నేనే. చూసిపోదామని వచ్చానండి. చూడు. ఆహా, అలాగే. ఏదో పని మీద వచ్చానే. ఎంతకే నువ్వు ఎవరయ్యా? కొంచెం ఆగండి, డైలాగులు. మేనమామ ఇంటికి వెళ్ళి. ఎవరయ్యా నువ్వు?
నేను క్లోజ్ అయిపోయిన బాలాజీకి చచ్చిపోయిన ఫ్రెండ్ అండి. చిచి చిచి, చచ్చిపోయిన బాలాజీ క్లోజ్ ఫ్రెండ్ అండి. రంపం రమణ. ఇంతకీ నీకేం కావాలి? ఈ ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి. బాలాజీ మరదలు సుజాత. అవును, నా కూతురే. ఏది? పోయి దాని మొగుడింట్లో ఉంది. మొగుడింట్లో ఉందా? అయితే పెళ్ళైపోయిందన్నమాట. ఎక్కువ మాట్లాడకు, వెళ్ళ. ఎక్కువగా మాట్లాడరా? చాలా తక్కువగా మాట్లాడని అనుకుంటున్నానే. ఏమిటో మా బెబ్బెబ్బే ఫోటో ఇక్కడుందేమిటి? ఆ ఆ ఆ ఆ సార్, నువ్వు ఇంకా బాలా? ఇతను ఎవరు? వాడా? అవునండి, నువ్వు బాలాజీకి ఏమవుతానన్నావు? బెస్ట్ ఫ్రెండ్ నండి. వాడెవరో నీకు తెలియదు. తెలియకనే కదా అడుగుతున్నాను. ఇతను ఎవరు? ఎవరా? ఆ వాడేరా బాలాజీ. ఆ! రేయ్! సముద్రంలో సొరచేప మింగాల్సిన నిన్ను రక్షించాను కదరా, నన్నే మోసం చేస్తావా? నీ వెనకాలంత బ్యాక్గ్రౌండ్ ఉందని, సెంటిమెంట్ ఉందని, అప్పుల డిజైన్ ఉందని నాకు ఇసుక మీద రాసి చూపించవచ్చు కదరా. ఇక నువ్వు మూగవాడని కూడా చూసేది లేదు. నీ ఇష్టదేవాన్ని తలుచుకో. ఏ నన్ను క్షమించరా రమణ, ఆ! నన్ను క్షమించు రమణ. ఆ! ఇసుక మీద రాయడం ఎందుకు, నోట్తోనే చెప్తాను. ఆ! బెబ్బే బెబ్బే. అవును, బెబ్బే. నిజమే, బెబ్బే. నిజంగా మాట్లాడగలను. ఏంటి గొడవ? ఏంటి? రండి మేడం, వీడు మూగోడు కాదు, మాట్లాడుతున్నాడు. డాల్ఫీ సౌండ్ లో డబడా మాట్లాడుతున్నాడు మేడం. అది మాకు తెలుసులే. ఆ! ఇతను మూగోడు కాదని బయట పెట్టావో నువ్వు పర్మనెంట్ గా మూగోడు వైపుతావు. అర్థమైందా? ఇంతకీ వెళ్ళిన పనేమైంది చెప్పు. మీరు చెప్పినట్టే డబ్బు తీసుకెళ్లి వీళ్ళ నాన్నకిచ్చాను. నేనుండగానే ఆయన అప్పులన్నీ తీర్చేసుకున్నాడు. బాలాజీ, మీ మావ ఇంటికి కూడా వెళ్ళాను. మావ ఇంటికి వెళ్ళావా? సుజాత ఎలా ఉంది? బాగుందా? అక్కడ సుజాత లేదు, సౌభాగ్యం లేదు. మీ మావయ్య ఒక్కడే ఉన్నాడు. మరి మా సుజాత ఏమైంది? ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోయిందట. పెళ్ళైపోయిందా? అవును. థ్యాంక్ గాడ్. అవును, నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినాయి కదా. మీ ఊరెళ్ళి మీ వాళ్ళతో ఉండొచ్చుగా. నేను చనిపోయిన అనుకునే అక్కడ వాళ్ళు హ్యాపీగా బతుకుతున్నారు. మళ్ళీ బతికి వాళ్ళు డిస్టర్బ్ చేయడానికి, అందుకే ఆ క్యారెక్టర్ అక్కడే ఫినిష్ చేశాను. ఈ క్యారెక్టర్ ఇక్కడ ఈ పంజాబీ హౌస్ కి అంకితం చేస్తాను. దట్స్ ఆల్. తతరాయ్. అమ్మా సుజాత, ఏంటమ్మా ఇది? వాడు చేసిన అప్పులు వాడు పోయాక కూడా తీర్చేశాడు, కానీ నీదే తీర్చలేని భారంగా మిగిల్చాడు. వాడు నీకు మూడు ముళ్ళు వేసేకిలా జరిగి నువ్వు ఈ వైధవ్యాన్ని అనుభవిస్తూ ఉంటే కర్మను సరిపెట్టుకునేవాడిని. కానీ వాడికి భార్యవి కాకుండానే ఈ భారాన్ని మోయడం న్యాయం కాదమ్మా. అవునమ్మా, మీ నాన్న కూడా బాధపడుతున్నాడు. నువ్వు పెళ్లి చేసుకుని ఒక ఇంటిదారం అయితేనే వాడి ఆత్మ కూడా శాంతిస్తుంది. చూడండి అత్తయ్య, మూడు ముళ్ళ బంధం అనేది సమాజం కోసం. నా మనసులో ఏనాడో బావతో 7 అడుగులు వేశాను. ఆడది భర్తతో ఉంటే ఆ ఇంటి కోడలవుతుంది, భర్త పోగానే కూతురవుతుంది. ఆ ఇంటి బాధ్యత భర్త బదులు తనదవుతుంది. తెల్లచీర అనర్థం అని మీరనుకోవచ్చు, కానీ ఈ ఇంటి కోడలిగా అలంకారం అని నేననుకుంటున్నాను. ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర తీసుకురాకండి.